మాజీ ఎమ్మెల్యే మన సీనియర్ నాయకులు శ్రీ రామచంద్రారెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, అదేవిధంగా భరత్ గారు, అనిత గారు, శిల్పారెడ్డి గారు, సుభాష్ గారు, సుధా గారు, అనంత లక్ష్మి గారు, మన స్పోర్ట్స్ పర్సన్స్ జోహర్ గారు, అభిషేక్ గారు, అందరికి కూడా పేరు పెట్టిన ఇక్కడ నమస్కరిస్తూ, సెల్స్లో కన్వీనర్స్ ఉన్నారు అందరూ కూడా. మీడియా ఉంది కాబట్టి నేను మాట్లాడిన తర్వాత మీడియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు సడన్గా మనం నిర్వహించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలించి 12 సంవత్సరాలు రేపు జనవరి 2 నాడు పూర్తి కాబోతుంది. ఇది 12 సంవత్సరాలు. జూన్ 15, జూన్ 2 నాడు మళ్ళీ ఆవిర్భావ దినం కూడా ఉంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డే ఒకటి ఉన్నది. తర్వాత మనకు ఈరోజు కేంద్రం నుంచి మేరా భారత్ మేరా యోగ్దాన్ అనేటువంటి కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3-4 కార్యక్రమాల గురించి ఈరోజు చాలా సీరియస్గా పార్టీ అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలని, నాయకులు ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముందుగా నేను ఒకసారి మేరా భారత్ మేరా యోగ్దాన్ ఉందో అంటే నా దేశము నా ఒక యోగ్దానం అంటే ఏ విధంగా యోగ్దానం ఉంటుంది అనే విషయాన్ని కూడా చాలా మంది అనుమానం పడవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్క పిలుపు ప్రధానమంత్రి గారు ఇచ్చినా దేశం హితం కోసం ఇస్తున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా చమురు కొరత ఉన్నది. అన్ని దేశాలు కూడా 17% నుంచి 80% దాకా పెంచారు. చాలా దేశాల్లో రేషనింగ్ చేస్తూ ఉన్నారు. 2 లీటర్లు 4 లీటర్లు 8 లీటర్లు ఇస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో మనం పెంచలేదు. మొన్నటి వరకు ఎక్సైజ్ ట్యాక్స్లో తగ్గించడం, ₹3 మాత్రమే పెంచడం. ఇది 3.3% అనేది లోవెస్ట్ ది వరల్డ్ మనం. కానీ ఈ చమురు ఏదైతే ఉన్నదో ఈ రిజర్వ్స్ ఇంకా హర్మోజ్ స్టేట్ క్లియర్ కాలే. ఇరాన్ US యుద్ధం పూర్తిగా సదుకుమనలే. దేశంలో చాలా యుద్ధాలు దేశాలు ఉన్న రష్యా యుక్రెయిన్ కొట్టాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చమురు కొరత ఫ్యూచర్లో రావచ్చు. కాబట్టి దేశాన్ని మనం కాపాడాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. మనము క్రమశిక్షణతో మనం పొదుపు చేసేటట్టు ప్రయత్నం చేయాలి. అందుకే ఎలక్ట్రిక్ కార్ పూలింగ్ అంటే 10-4 కలిసి ఆ కార్లో పోవడం, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్, అదే ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడమని చెప్పారు. మెట్రోస్ కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, ఇటువంటి కానీ. అయితే నేను అంటే సెట్ అంటే ప్రతి ఒక్క రోజు పోగానే అదేదో అయినట్టు కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి నేను ఫస్ట్ డే నరేంద్ర మోదీ గారు పిలిపించిన తర్వాత మెట్రోలో వెళ్ళడం జరిగింది. అందరు కూడా చూడడం జరిగింది. ఈ రోజు నేను ఎలక్ట్రిక్ కార్లో రావడం జరిగింది. మా ఫ్రెండ్ మాకు ఇచ్చాడు నాకు ఆ ఎలక్ట్రిక్ కార్లో రావడం. నేను కూడా కార్యకర్తలు కోరుతా ఉన్నాను. ఇదేదో ఫోటో కోసము మీడియా కోసం ఇవ్వండి కాదు. ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. దేశంలో మనము యోగ్దానం చేయాలి. మేరా భారత్ మేరా యోగ్దాన్ అనేటటువంటి కార్యక్రమం మనం చేయబోతున్నాం. దాని విషయంలో అన్ని డీటెయిల్గా తర్వాత జనరల్ సెక్రటరీ మనం చెప్తారు, తర్వాత పెద్దలు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మాకే నా మేక్ పేడ్ అనేది మనం పెట్టుకోవాలి. అది ఎన్విరాన్మెంటల్ డే. మనం ఈరోజు సంఘం కూడా పంచ పరివర్తనలో పరిరక్షణ, వాతావరణ పరిరక్షణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకృతి పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం లోకల్ గూడ్స్ వాడాలి, స్వదేశీ వాడాలి అనే విషయం కూడా మనం బాగా దాని మీద స్ట్రెస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమంలో భాగం ఉండాలి. మన చెట్టు నాటాలి అమ్మ పేరు మీద అనేది ఉన్నది. ఆ కార్యక్రమం కూడా చేసుకోవాలి. 3వ కార్యక్రమం మనం ఈ యొక్క 12 సంవత్సరాలు ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఏదైతుందో వారిది ఆ పీరియడ్ కంప్లీట్ అయినందుకు మనం కూడా ఈ 12 సంవత్సరాలు ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అనేటటువంటి ఒక దిశలో మనం పోదామని చెప్పేసి కూడా ఆ కార్యక్రమాల గురించి చర్చించాము. ఇక్కడ ఉన్నాం మిత్రులారా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయంగా కొన్ని పార్టీలు బీజేపీని బదనామించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను, ఏ పార్టీ అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుల మీద టార్గెట్ చేస్తూ ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఒక ఏవైతే నేపథ్యం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి.
బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకుని బాబు ఎవరా ఎడక మాట్లాడుతుంది మాట్లాడకండి. ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకొని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆ రోజు చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ చేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి ఒక కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి, అవన్నీ కూడా జరుగుతాయి, శిక్ష పడుతుందా